హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఒక హౌస్లో అనమాట పిల్లలిద్దరూ, బాబు పాప. వాళ్ళ నాన్నగారు డ్యూటీ చేసి ఇంటికి వస్తే కనుక పిల్లలు ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అంటే హ్యాపీ మూడ్లో మా నాన్నగారు వచ్చారు అని ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పరిగెత్తుకొని వెళ్తారు కదా వాళ్ళ ఫాదర్ని కౌగిలించుకుందామని. తండ్రిని చూస్తే ఏ బిడ్డలకైనా సంతోషంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా అనమాట, వాళ్ళ నాన్నగారు డ్యూటీ నుండి వచ్చిన తర్వాత పిల్లలు ఫాదర్ని చూస్తే యాంగ్జైటీగా ఎంతో సంతోషంగా, లేదా ఒక ఊరు వెళ్ళి రిటర్న్ వచ్చారనుకోండి ఎలా ఉంటుంది, చూడక చూస్తే ఎలా ఉంటుంది, ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా. అలాగే అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో పాప అనమాట, అలాగే బాబు చూడండి. తప్పకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి సింపుల్గా అనమాట, వాళ్ళ నాన్నగారేమో డోర్ బయట ఉంటారు, పిల్లలేమో ఇంట్లో ఇంచి వాళ్ళ నాన్నగారిని చూసి పరిగెడుతున్నట్లుగా అనమాట, పరిగెత్తి వాళ్ళ నాన్నగారిని హత్తుకోవాలి అని పాపాయి అలాగే బాబు ఇద్దరు కూడా పరిగెడుతున్నట్లుగా అనమాట సింపుల్గా వేశాను. చూడండి యాంగ్జైటీగా ఉంటుంది కదా, చూడండి అదే విధంగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మీకు ఎలా అనిపించినో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి వాళ్ళ నాన్నగారు అనమాట, ఫాదర్ని డ్రాయింగ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. కళ్ళు, ముక్కు, నోరు నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం డ్రాయింగ్ వేసేటప్పుడు చూడండి అంటే చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు ఏమైనా చిన్న మిస్టేక్స్ జరిగితే రబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. చూడండి ఎవరైతే కొత్తగా డ్రా చేస్తారో అలాంటి వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసే విధంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి మిస్టేక్స్ పడ్డాయి. చూడండి ప్యాంట్ అనమాట, ప్యాంటు అలాగే షర్ట్ వేసుకున్నారు, షర్ట్కి పాకెట్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. చూడండి సింపుల్గా అనమాట. వాళ్ళ నాన్నగారు డోర్ బయట ఉన్నారనమాట. చూడండి తలుపు ఒక తలుపు ఏమో ఓపెన్లో ఉంది, ఇంకో తలుపు చూడండి వాళ్ళ ఫాదర్ గారు ఉన్నారనమాట మిడిల్లో, ఇంకో తలుపు కనపడదు. చూడండి దర్వాజా, అలాగే మనకి విండో అనమాట, ఇంట్లో విండోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కిటికీ. అలాగే డెకరేషన్కి మనకి చాలామంది కార్ట్ వర్క్ చేస్తారు కదా ఫ్రెండ్, క్రాఫ్ట్ వర్క్ లాగా. అలా చూడండి ఫ్రెండ్స్, అలా డిజైన్ లాగా అనమాట, మనకి గోళ్ళకి వేలాడబడేటట్లుగా అందంగా డిజైన్స్ ఉంటాయి కదా, అలా అనమాట. మీ ఇష్టం, మీకు నచ్చిన డిజైన్స్ ఎలాంటి అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడైతే నాకు నచ్చిన డిజైన్స్, నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఏదైతే వాడానో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, విండో అనమాట, అలాగే ఇటు సైడ్ వచ్చేసి గోడ మీద డిజైన్ అనమాట. చాలామంది ఏం చేస్తారు ఫ్రెండ్స్, డిజైన్గా మనకి ఇంట్లో వాల్ పేపర్స్ లాగా పెట్టుకుంటారు కదా డిజైన్స్, అట్లా అనమాట. చూడండి సీనరీస్ కానీ కొంతమంది ఎవరిష్టం వాళ్ళదనమాట. ఇక్కడ కూడా గోడ మీద జస్ట్ డిజైన్ లాగా వేశాను, పూల డిజైన్ లాగా. మీ ఇష్టం, మీకు అలా వద్దు అనుకుంటే ఏదైనా వేరే అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను సింపుల్గా వేశాను, హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదన్నమాట. పాపకు కానీ అలాగే బాబుకి కానీ వాళ్ళ ఫాదర్ కానీ సింపుల్గా కలర్స్ వేశాను. పాపాయికి వరకు 3 బాల్ మోడలు రౌండ్గా 3 లైన్గా పెట్టాను అనమాట, అంతే. చూడండి సింపుల్గా వేశాను. చూడండి విండో అనమాట ఫ్రెండ్స్. మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఏంటంటే, మనం ఇంట్లో గోడకి మనకేందంటే బేసి మోడల్లో మనం వేసుకోవాలన్నమాట. చూడండి మనకి ఇటుక మోడల్ స్టైల్ అని చెప్తాను కదా, అదిగో చూడండి. ఫస్ట్ ఒక లైన్ వేసిన తర్వాత రెండోది దానికి మిడిల్లో వేయాలి, బేసి సంఖ్యలాగా వేయాలన్నమాట. ఫస్ట్ లైన్స్ గీసుకోండి, బేసి మోడల్లో వేసుకోండి. ఇక్కడ లైన్స్ అనేది చూడండి సింపుల్గా మీకు అర్థమవటం కోసం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇటుక మోడల్ స్టైల్ అనమాట ఇంట్లో. చూడండి నేను బేబీ పింక్ లాగా వేశాను ఫ్రెండ్స్ గోడకి. మీ ఇష్టం, మీకు ఆరెంజ్ ఇష్టమైతే ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు, ఆరెంజ్ అయినా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ బేబీ పింక్ వాడాను అనమాట కలర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ ఇక్కడ వాడటం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం వేస్తూ ఉన్నప్పుడు బొమ్మ 1కి 2 సార్లు మనకి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేయాలి ఫ్రెండ్స్. తర్వాత కలర్ పెయింటింగ్ వేయడానికి ముందు బ్లాక్ జెల్ పెన్, నేను పిన్ పాయింట్ పెన్ వాడాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేయండి, ఏదైనా పర్వాలేదు. మనకి వేసిన బొమ్మ హైలైట్గా కనపడటం కోసం అనమాట. మనం బొమ్మ 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నేను అలాగే వేశాను అనమాట. చూడండి మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను అనమాట.
చూడండి సెట్ చేసుకోవాలి మనం. చూడండి జడ హెయిర్ అంతా బ్లాక్ వేశాను ఫ్రెండ్స్. పిల్లలకి కానీ బాబుకి కానీ హెయిర్ అంతా బ్లాక్ వేశాను. అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా హెయిర్ బ్లాక్గానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనకి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అంటేనే వైట్ హెయిర్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ నేను న్యాచురల్ కలర్సే యూజ్ చేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైనా నో ప్రాబ్లం. ఇప్పుడు కలర్స్లో కూడా హెయిర్లో కూడా రకరకాల కలర్స్ వస్తున్నాయి. చాలామంది డిజైన్స్ లాగా వేసుకుంటున్నారు, అలా అయినా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, పాపాయికి 3 బాల్స్ అనమాట పక్క పక్కన డిజైన్ లాగా వేశాను. సింపుల్గా జూమ్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 3 బాల్స్ అనమాట పక్క పక్కనే వేశాను అనమాట. అంటే జస్ట్ వాటికి పింక్ వేశాను ఫ్రెండ్స్. వేసి దాని మీద షేడ్ వచ్చేసి బేబీ పింక్ వేసాను అనమాట. గౌను సింపుల్గా వేసాను అనమాట. పాపాయి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, సింపుల్గా వేసుకుంటారు కదా, హెవీ డిజైన్స్ ఏమీ వేయరు ఇంట్లో ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ కూడా పాపాయి కానీ బాబు కానీ ఇంట్లో ఉండి వాళ్ళ నాన్నగారిని చూసి సంతోషంగా వాళ్ళ నాన్నగారిని వెళ్ళి కౌగిలించుకుందామనే విధంగా పరిగెడుతున్నారనమాట. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా చూడండి బేబీ పింక్ వేశాను. గౌను చూడండి ఫ్రెండ్స్, హైలైట్గా కనిపిస్తుంది పాపాయి గౌను. చూడండి ఫ్రెండ్స్, నేను ఏదైతే కలర్స్ అంటే నాకు నచ్చిన కలర్స్ అయితే ఇక్కడ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. చూడండి వాళ్ళ నాన్నగారికి వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట, యాష్ కలర్, లైట్ యాష్ కలర్ లాగా ఉంది ఫ్రెండ్స్. బ్లాక్ అండ్ యాష్ మిక్స్డ్గా ఉంది. చూడండి మీకు వేరే కలర్స్ ఇష్టమైన అది వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ నాన్నగారికి ప్యాంట్ కలర్ వేసాను. అలాగే నాన్నగారికి షర్ట్ వచ్చేసి మామూలుగా ఎల్లో కలర్ వేసాను అనమాట. బాబుకి వచ్చేసి బేబీ పింక్ షర్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కలర్స్ అమ్మాయికి బాబుకి అలాగే తమ్ముడికి, అక్క తమ్ముడు కదా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికీ మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుందని బేబీ పింక్ ఏమో పాపాయికి వేసాను, బాబుకి షర్ట్ ఏమో పింక్ షర్ట్ వేసాను అనమాట, బేబీ పింక్. మీ ఇష్టం. వాళ్ళ నాన్నగారు చూడండి, వాళ్ళ నాన్నగారికి ఎల్లో కలర్ వేసాను అనమాట షర్ట్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగిందనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ విండోస్ మనకి ఎక్కువగా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఇనుము డిజైన్ అంటారు కదా, అవునా, అందుకని ఆ కలర్ యూజ్ చేశాను అనమాట. ఇనుము ఏ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్, మనకి బ్రౌన్గా ఉంటుంది కదా ఆల్మోస్ట్, అందుకని బ్రౌన్ కలర్ లాగా యూజ్ చేశాను. చూడండి, అలాగే డోర్లకి అయితే ఇప్పుడు రకరకాల కలర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, చాలా ఆనందంగా ఉంటున్నాయి అన్నమాట డోర్స్. ఇక్కడ కూడా నేను పిల్లలకి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది అనిపించి పింక్ అండ్ గ్రీన్ వేశాను. చాలా రకాల మోడల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ డోర్లో అయితే, మనకి నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను చూడండి, అలాగే మనకి హ్యాంగిల్ అనమాట, పట్టుకునే హ్యాంగిల్ నేను బ్లాక్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం. ఇక్కడ చూడండి బ్రౌన్ అనమాట, ఇనుము డిజైన్ అని చెప్పాను కదా, విండోస్ ఓపెన్ చేసి ఉంటే మనకి అక్కడ ఇనుము డిజైన్ లాగా కనపడుతూ ఉంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, అలా వేసాను అనమాట. పక్కనేమో కర్టెన్ లాగా వేసి జస్ట్ పువ్వు వేసాను అనమాట, చిన్న పువ్వు వేసాను. కర్టెన్కి ఎల్లో కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ డబల్ లైన్కి నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. బ్రౌన్ కలర్ ఎందుకు యూజ్ చేశానంటే దర్వాజాకి అక్కడక్కడ గడప పక్కన మనకి బ్రౌన్ కలర్ కనపడుతూ ఉంటుంది కాబట్టి అలా యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు అలా వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇటు సైడ్ విండో కూడా మొత్తము నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. అక్కడ ఫ్రేమ్లో డిజైన్స్ కూడా బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. డైరెక్ట్గానే యూజ్ చేసి కలర్ అయితే వేసేసాను అనమాట. చూడండి, కలర్ వేస్తూ ఉన్న కొద్దీ మనం డిజైన్కి వేస్తూ ఉన్న కొద్దీ హైలైట్గా కనపడుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం కలర్స్ వేసిన తర్వాత లుక్ అయితే చాలా అందంగా తయారవుతుందన్నమాట. చూడండి, ఆ ఫ్రేమ్ అంతా కూడా మళ్ళీ బేబీ పింక్ వాడాను అనమాట. పింక్ కలరే యూజ్ చేశాను, ఎందుకంటే మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది అనిపించి వేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు అలా వద్దు అనుకుంటే వేరే కలర్స్ అయినా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను చెప్పాను కదా, లోపల ఉన్న గోడలకి నేను లైట్ బేబీ పింక్ వేశాను అనమాట. లైట్ కలరు, మీ ఇష్టం, ఆరెంజ్ కలర్ వేసుకున్న హైలైట్గానే ఉంటుంది. నేనైతే ఇక్కడ బేబీ పింక్ వాడాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే మారుతూ వస్తుంది. చూడండి, అలాగే విండోకి పక్కన కర్టెన్ లాగా వేసి పువ్వులాగా వేశాను ఫ్రెండ్స్. జస్ట్ చిన్న పువ్వు అనమాట మనకి. చూడండి, ఎదుగోండి
ఇక్కడ నేను పిక్చర్లో ఎలా అయితే డ్రా చేశానో చూడండి. ఫస్ట్ రౌండ్ చుట్టాను, తర్వాత కూడా చుట్టూతో రౌండ్ లాగా పువ్వులాగా లవ్ సింబల్ మోడల్ మూడు లవ్ సింబల్ లాగా అనమాట పువ్వులాగా వచ్చేటట్టుగా వేశాను. వేసి దానికి ఎల్లో కలర్ యూజ్ చేశాను అనమాట. కెట్టెన్లు మన ఇష్టం కదా ఫ్రెండ్స్, ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు, అలా వేశాను అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, క్రాఫ్ట్ మనకి ఏదో ఒకటి డిజైన్ లాగా మనకి వేలాడేటట్టుగా ఇంట్లో ఏదో ఒకటి వేలాడేటట్టుగా పెట్టుకుంటూ ఉంటారు కదా చాలామంది. అలా నేను లోపల గ్రీన్ ఒకటి, పింక్ ఒకటి, మన ఇష్టం ఫ్రెండ్స్, మీకు నచ్చిన కలర్స్ ఏదైనా యూజ్ చేసుకోండి. నేను ఇక్కడైతే రకరకాల కలర్స్ వాడాను అనమాట. ఒకటి బ్లాక్ వాడి, వైలెట్, అలా మన ఇష్టం అనమాట, ఏదైనా వేసుకోవచ్చు. మొత్తం ఫ్రేమ్ చుట్టూ ఏమో రెడ్ కలర్ యూజ్ చేశాను. డిఫరెంట్గా ఎల్లో పక్కన రెడ్ అయితే బాగుంటుంది అనిపించి యూజ్ చేశాను. మీ ఇష్టం, అలా వద్దనుకుంటే మీకు నచ్చిన కలర్స్ యూజ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసిన తర్వాత మనకి బయట అవుట్ సైడ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఎక్కువగా స్కై బ్లూ కలర్ కనపడుతూ ఉంటుంది కదా బయట ఎలా ఉంటుంది. అందుకని వాళ్ళ నాన్నగారు వచ్చే బయట కూడా స్కై కనపడుతూ ఉంటుంది కదా, అందుకని స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను అనమాట. విండోలోంచి బయటికి చూసినా కూడా స్కై కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆకాశం కలరు స్కై బ్లూ కలర్ కాబట్టి అలా యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు అలా వద్దు అనుకుంటే వేరే కలర్స్ అయినా యూజ్ చేసుకోండి. ఇంట్లో కూడా స్కై బ్లూ కలర్ ఫ్లోర్ లాగా వేశాను అనమాట, లైట్ షేడ్ అనమాట, ఎందుకంటే హైలైట్గా ఉంటుందని వేశాను ఫ్రెండ్స్. చూడండి సింపుల్గా, ఎక్కడైతే కళ్ళు అన్నీ డార్క్ చేశాను అనమాట ఫ్రెండ్స్. నా బాడీ అంతటికి కూడా స్కిన్ టోన్ వేశాను అందరికీ. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేస్తానన్నమాట. చూడండి, ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించినో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.